హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వెడ్నెస్డే టు ఆల్ ఆఫ్ యూ. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము, ఆఫ్లైన్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ శ్రీకాకుళంలో ఉంది. మన ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలంటే శ్రీకాకుళం వెళ్ళి జాయిన్ కావచ్చు. శ్రీకాకుళం వాళ్ళైతే ఇంకా హ్యాపీ, డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. అడ్రస్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్, ఆఫ్లైన్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, రైల్వే, ఏపీఎస్ఐ, కానిస్టేబుల్, ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఆన్లైన్లో మనం ఆఫర్ చేస్తున్నవి యూపీఎస్సి, అలాగే క్యాట్, జిఆర్ఈ, జీమాట్, మళ్ళీ బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ అవైలబుల్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, అండ్ ఎస్ఎస్సి సిజిఎల్. వీటితో పాటు రీసెంట్గా ఆర్బీఐ, నాబార్డ్, సెబీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాం. సో ఆన్లైన్లో ఇంక్లూడింగ్ గ్రూప్ 1 స్టేట్ పిఎస్సి యొక్క గ్రూప్ 1 కూడా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్లో ఇవి ఉంటాయి, ఆన్లైన్లో ఇవి ఉంటాయి. అండ్ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి ఈ కోర్సెస్ వరకు మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాక్సెస్ వస్తుంది. అండ్ ఇవి ఆన్లైన్ క్లాస్. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఎడిటోరియల్ అనాలిసిస్ ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉండడం వల్ల హిందూ పేపర్ చదువుతూ ఉంటారు. వొకాబులరీ బిల్డ్ చేసుకునేందుకు, గ్రామర్ ఇంకొంచెం బిల్డ్ చేసుకునేందుకు, కాంప్రహెన్షన్ స్కిల్స్ బిల్డ్ చేసుకునేందుకు వస్తారు. సో స్పెసిఫిక్గా వీ ఆల్సో హ్యావ్ ఏ కోర్స్ ఫర్ ఇంగ్లీష్. వీ కాల్ ఇట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ అయితే దీని ఫీజు ఏమో 3000 రూపీస్. ఈ కోర్స్లో మీరు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ మూడింటిపైన డెడికేటెడ్ ఫోకస్ ఉంటుంది. హిందూ ఎడిటోరియల్ నుంచి, హిందూ న్యూస్ పేపర్ నుంచి వొకాబులరీ నేర్పించడం జరుగుతుంది. అలాగే బేసిక్ ఫండమెంటల్స్ నుంచి గ్రామర్ నేర్చుకుంటారు. కాంప్రహెన్షన్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్యాసేజ్ ఎలా చదివి అర్థం చేసుకోవాలనే దానికి నేను స్వయంగా క్లాసెస్లో మీకు చెప్తాను. సో ఈ కోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ కానీ, లేదా యూపీఎస్సి కోసం సీసాట్ కానీ, లేదంటే జనరల్గా న్యూస్ పేపర్ రీడింగ్ ఎబిలిటీ బిల్డ్ చేసుకోను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. రైట్, సో ఫీజు జస్ట్ 3000 రూపాయలు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ కూడా ఉంటాయి. రాత్రి 7 గంటలకి మీకు క్లాసులు అనేవి ప్రతిరోజు ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అండ్ దీనికి కూడా ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వవచ్చు. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్, ఫ్లాగ్షిప్ కోర్స్, యూపీఎస్సి ఇన్ఫినిటీ. యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ ఎంత బ్యూటిఫుల్ కోర్స్ అంటే, మీరు ఈ కోర్స్లో జాయిన్ అయితే దీని ఫీజు యాక్చువల్గా 40,000 రూపాయలు. దీంతో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఇంకో బ్యూటీ ఏంటంటే యూపీఎస్సి ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1 ఈజ్ ఫ్రీ. అంటే కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి రెండింటికి కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఆర్బీఐ, నాబార్డ్, సెబీకి మేము బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని లాంచ్ చేసాం. ఇది కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ కింద వస్తుంది. సీసాట్ ఈజ్ ఎనీవే ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సీసాట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. సో యూ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ జస్ట్ 40,000 రూపీస్ అప్ ఫ్రంట్ పేమెంట్. దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్ ఇన్ఫినిటీ. ఫోకస్ అనేది మీకు అంటే వీటన్నిటిని కలిపి ఒక కోర్స్ లాగా చెప్పాం. యూపీఎస్సికి సెపరేట్ డెడికేటెడ్ ఫోకస్ ప్రకారం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మేము నడుపుతున్న ఈ క్లాసెస్ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మీరు ఒకవేళ ప్యారలల్గా ఇవి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడే ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. వేరే చోటికి వెళ్ళక్కర్లేదు. ఎవరి దగ్గర ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ యొక్క ఫీజు ఒక 5,000 రూపీస్ పెరుగుతుంది. ఎప్పటి నుంచి? 1st ఫిబ్రవరి నుంచి. 1st ఫిబ్రవరి నుంచి 5,000 రూపీస్ పెరుగుతుంది. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ బిఫోర్ 31st జనవరి. 31st జనవరి లోపు మీరు జాయిన్ అవ్వండి. That's it. So let's talk about the editorial today. The title says many vulnerabilities. What is the meaning of vulnerability? Vulnerability అంటే అర్థం ఏంటి? చాలాసార్లు ఎడిటోరియల్లో ఈ పదం వస్తూ ఉంటుంది. వల్నరబిలిటీ అంటే ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్, అంటే రిస్క్లో ఉండడం అనమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, మనకి స్లమ్ ఏరియాస్లో ఉండే ప్రజలు దే ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా దెన్ దోస్ లివింగ్ ఇన్ పాష్ ఏరియాస్ ఆర్ హైజీనిక్ ఏరియాస్. స్లమ్ ఏరియాలో హైజీన్ ఉండదు, మురికి కాలువలు ఉంటాయి, అందువల్ల దోమలు ఎక్కువగా చేరుతుంటాయి. సో మలేరియా కాజ్ చేసే క్రిమినల్ అవి క్యారీ చేస్తాయి. రైట్, ఫిమేల్ ఏదో ఉంటుంది కదా, ఎడినోఫిలస్ ఏదో ఉంటుంది.
సో, ఆ దోమ క్యారీ చేస్తుంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళకి రిస్క్ ఎక్కువుంటుంది. కంపేర్డ్ టు అదర్ పీపుల్ వీళ్ళకి రిస్క్ ఎక్కువుంటుంది. సో, వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటంటే అటాక్ చెయ్యబడే రిస్క్ ఎక్కువగా ఉంది అని అర్థం. మీరు ఇంకోటి చూసుకోండి. పీపుల్ లివింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ లైక్ విశాఖపట్నం ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్. సునామీస్‌కి వీళ్ళు ఎక్కువ వల్నరబుల్. ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఉంటున్నారు. సముద్రం నుంచే కదా సునామీ వస్తుంది. ఎక్కువ రిస్క్ వాళ్ళకే ఉంటుంది. సో, వల్నరబిలిటీ ఉండే చోట రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్స్‌టర్నల్ అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సిస్టమ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇఫ్ ఎ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఈస్ వల్నరబుల్ అంటే హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది. అటాక్ జరిగే అవకాశం ఉంది అని అర్థం. వల్నరబిలిటీస్ లేవంటే రిస్కులు లేవు. అటాక్‌లు జరిగే అవకాశాలు లేవు. అలా అర్థం చేసుకోవాలి. ద రోబస్ట్‌నెస్ ఆఫ్ blockchains in electronic voting is as yet suspect. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్‌లో వాడాలి, ఓటింగ్ మెషిన్స్‌లో వాడాలి అని చెప్పి అనుకుంటోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇన్‌ఫాక్ట్ అదొక ప్లాన్. అయితే అది రోబస్ట్‌నెస్ అది స్ట్రాంగ్‌గా ఉంటుందా? వల్నరబుల్‌గా ఉంటుందా? అంటే అటాక్‌కి అతీతంగా ఉంటుందా? అటాక్‌కి లొంగిపోతుందా? అనేది యాస్ యెట్ ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా తెలీదు. ఇట్ ఈస్ సస్పెక్ట్. కన్ఫర్మ్‌గా మనం చెప్పలేం. అనుమానించదగినదే అని అర్థం. The much discussed and debated electronic voting machine in India has survived intense scrutiny over its use largely because of one strong reason. ఏంటది? ఇది చూడండి గ్యాప్ పెట్టారు. ఆ రీజన్ ఏంటో ఇక్కడ రాస్తారు. ద ఫ్యాక్ట్ దట్ దిస్ స్టాండ్ అలోన్ సింగిల్ చిప్ డివైస్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. ఓకే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ఇండియాలో మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ గురించి చాలా సార్లు డిస్కషన్ జరిగాయి. డిబేట్స్ జరిగాయి. ఎన్నో సార్లు డిస్కషన్స్, డిబేట్స్ జరిగిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఇట్ హస్ సర్వైవ్డ్ ఇంటెన్స్ స్క్రూటినీ. ఇంటెన్స్ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? వెంటనే కామెంట్లు చేస్తాయి. వీళ్ళు మోసం చేస్తారు, ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేసేసి వాళ్ళకి అనుకూలంగా ఎవరికి ఓటేసినా వాళ్ళకే పడిపోతుంది. అందువల్ల వాళ్ళు గెలిచేసారని చెప్పి చాలా ఎక్కువగా స్క్రూటినైజ్ చేస్తారు. అపోజిషన్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా కామెంట్స్ చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇంటెన్స్‌గా స్క్రూటినైజ్ చేస్తారు. ఇంత స్క్రూటినైజ్ చేసినప్పటికీ కూడా అది తప్పు జరిగిందని చెప్పి ఈ రోజు వరకు ప్రూవ్ అవ్వలేదు. వాటన్నిటిని ఇన్నాళ్ళు తట్టుకోగలిగింది. సర్వైవ్ అయిందంటే తట్టుకోగలిగిందని అర్థం. ఓకే. ఎందువల్ల? బికాస్ ఆఫ్ వన్ స్ట్రాంగ్ రీజన్. ఒక కారణం వల్ల నిలబడగలిగింది. ఎందుకంటే ద ఫ్యాక్ట్ దట్ దిస్ స్టాండ్ అలోన్ సింగిల్ చిప్ డివైస్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. ఎందుకంటే ప్రతి ఈవీఎం కూడా స్టాండ్ అలోన్ డివైస్. స్టాండ్ అలోన్ డివైస్ అంటే అర్థం ఏంటి? అది దేనితోని కనెక్ట్ అవ్వదు. అంటే వేరే నెట్వర్క్‌తో కనెక్ట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ నియోజకవర్గంలో ఒక పర్టిక్యులర్ పోలింగ్ బూత్‌లో ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వాడారనుకోండి. సో, ఇది వేరే దాంతో కనెక్ట్ అయ్యి ఉండదు. సెపరేట్‌గానే ఉంటది. ఇప్పుడు ఓటింగ్ కౌంట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ మెషిన్ ఆన్ చేస్తారు. ఈ మెషిన్‌లో ఎవరికి ఎన్ని ఓట్లొచ్చాయో అది కౌంట్ చూపించేస్తుంది. అది మళ్ళీ మాన్యువల్‌గా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది వేరే నెట్వర్క్‌తో కనెక్ట్ అయి ఉండదు. ఈ మెషిన్ కనెక్ట్ అవ్వడం, ఈ మెషిన్ కనెక్ట్ అవ్వడం, ఈ 2 కనెక్ట్ అవ్వడం అలా ఉండదు. అలా ఉంటే ప్రాబ్లమ్ ఏంటంటే, ఏదో ఒక మెషిన్‌ని మనం టచ్ చేసి, దీని ద్వారా మిగిలిన వాటిని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటాయి. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ కనెక్టెడ్ నెట్వర్క్. ఈరోజు మీరు చూస్తుంటారు స్పామ్ గాని, వైరస్‌లు గాని, మనం ఉన్న ల్యాప్‌టాప్‌లో వైరస్ ఉండకపోవచ్చు. వేరే ఏదో ప్రోగ్రామ్‌లో వైరస్ ఉండొచ్చు. ఆ ప్రోగ్రామ్‌తో మన ల్యాప్‌టాప్ గాని, మన మొబైల్ గాని కనెక్ట్ అవ్వడం వల్ల అందులోంచి వైరస్ ఇందులోకొస్తుంది. ఇప్పుడు ఈ ఈవీఎం అనేది దేనికదే సెపరేట్ అనుకోండి. ఎలా మనం అటాక్ చేయగలుగుతాం దాన్ని? అటాక్ చేయలేం కదా! ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ నెట్వర్క్ దెన్ యూ కెన్ అటాక్ ది నెట్వర్క్. నెట్వర్క్‌ని అటాక్ చేయడం ద్వారా మొత్తం అందరిని ఒకేసారి అటాక్ చేయొచ్చు. కానీ ఈవీఎమ్స్ స్టాండ్ అలోన్ డివైసెస్. సింగిల్ చిప్ డివైసెస్. నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. అందువల్ల ఈ రోజు వరకు అవి సర్వైవ్ అవ్వగలిగాయి. This is besides several technological and administrative safeguards to ensure that the machine is not tampered with. బిసైడ్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ అడిషన్ టు. ఈ నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వకపోవడం ఒక ప్లస్ అయితే, ఇవి కాక ఇంకా ఏమున్నాయంట? బిసైడ్స్ సెవరల్ టెక్నాలజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్‌గార్డ్స్. సేఫ్‌గార్డ్స్ అంటే ప్రొటెక్షన్స్. అంటే ఈవీఎంని ట్యాంపర్ చేయకుండా దాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు మోడిఫై చేయడానికి అవకాశం లేకుండా చాలా సేఫ్‌గార్డ్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ సేఫ్‌గార్డ్స్, టెక్నాలజికల్ సేఫ్‌గార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రొటెక్షన్స్ పెట్టడం జరిగింది. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ట్యాంపర్ అంటే దాన్ని మోడిఫై చేయడం, చేంజ్ చేయడం, మనకు నచ్చినట్టుగా మార్చేయగలడాన్ని ట్యాంపరింగ్ అంటాం. బాల్ ట్యాంపరింగ్ అంటారు చూడండి క్రికెట్‌లో. బాల్‌ని కొంచెం రఫ్ చేసేయడం,
ఏదన్నా చిన్న రఫ్ పేపర్‌తో చేయడం గానీ, థ్రెడ్ తీయడానికి ట్రై చేయడం గానీ, దానివల్ల ఏంటంటే బాల్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. రూపురేఖలు మారిపోయినప్పుడు దాన్ని మనకు అనుకూలంగా ప్రవర్తించేలాగా చేయొచ్చు. అది తప్పనమాట. ఈ బాల్ టాంపరింగ్ చేసినప్పుడు చాలా మంది మీద సస్పెన్షన్ విధిస్తారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. దాని ఒరిజినల్ క్యారెక్టర్‌ని చేంజ్ చేయడాన్ని మనం టాంపరింగ్ అంటాం. With the addition of the voter verifiable paper audit trail (VVPAT) to the EVM, auditability was added to the process even as the machine has suffered glitches, which the Election Commission of India has managed to tackle reasonably well. గ్లిచ్ అంటే టెక్నికల్ ఎర్రర్స్‌ని గ్లిచ్ అంటారు. గ్లిచ్ అనే పదం మీరు ఇప్పుడు చూడండి ఎయిర్‌పోర్ట్స్‌లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు డ్యూ టు ఎ టెక్నికల్ గ్లిచ్, డ్యూ టు ఎ టెక్నికల్ స్నాగ్ ఈ 2 పదాలు వాడతారు. టెక్నికల్ స్నాగ్ వల్ల, టెక్నికల్ గ్లిచ్ వల్ల ద ఫ్లైట్ ఈస్ డిలేడ్ బై 2 అవర్స్ అంటారు. టెక్నికల్‌గా వచ్చే ఎర్రర్ వల్ల ప్రాబ్లమ్‌ని మనం గ్లిచ్ గాని, స్నాగ్ గాని అనే పదం వాడతామనమాట. సో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే చూడండి. విత్ ద అడిషన్ ఆఫ్ వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. వీవీప్యాట్ ఏం చేస్తుందంటే చాలామంది ఏమంటారంటే ఎవరు ఓటేసినా సరే బీజేపీకెళ్ళిపోతుంది, ఎవరు ఓటేసినా వైఎస్ఆర్‌సీపీకెళ్ళిపోతుంది అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఓడిపోయిన పార్టీలు చేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా అలాగే చెప్పేది. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే వీవీప్యాట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ నేను ఎవరికి ఓటేసానో వెరిఫై చేయాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఓటింగ్ వేసేసావు. రిజిస్టర్ అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఎవరికి ఓటేసానో చెప్పండి అంటే సిస్టమ్ చెప్తుంది. అందుకే వీవీప్యాట్ ట్రయల్ అని చెప్పారు. ఆడిట్ ట్రయల్. నేను ఎవరికి వేశాను అది మళ్ళీ చూపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏమైంది? ఆడిట్ ప్రాసెస్ కూడా వచ్చింది. అంటే ఆడిట్ అంటే అర్థం ఏంటి? జరిగిపోయింది కరెక్ట్‌గా జరిగిందో లేదో చెక్ చేయడం ఆడిట్. సో, ఆడిటబిలిటీ వాస్ యాడెడ్ టు ద ప్రాసెస్. ప్రాసెస్‌కి ఆడిటబిలిటీ కూడా యాడ్ అయింది. అండ్ ఈవెన్ యాస్ ద మెషిన్ హాస్ సఫర్డ్ గ్లిచెస్, టెక్నికల్ ఇష్యూస్‌ని కొన్ని సఫర్ అయ్యింది. ఇబ్బందులు వచ్చినప్పటికీ విచ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హాస్ మేనేజ్డ్ టు టాకిల్ రీజనబుల్ వెల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాటిని రీజనబుల్‌గా టాకిల్ చేయగలిగింది. ఓకే. మేనేజ్ టు టాకిల్ అంటే హ్యాండిల్ రీజనబుల్లీ వెల్. సో, టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీజనబుల్‌గా టాకిల్ చేయగలిగింది. ప్లస్ నా ఓటు ఎవరికి వెళ్ళింది అని మళ్ళీ చెక్ చేయాలనుకున్నా చెక్ చేయడానికి వీవీప్యాట్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. అది అడ్మినిస్ట్రేటివ్ సేఫ్‌గార్డ్. వీటి వల్ల ఇన్నాళ్ళు కూడా ఈ ఈవీఎం అనేది సర్వైవ్ అయింది. The ECI and Election Commission of India should definitely seek solutions to make the EVM more robust, even as it must reject calls for a return to paper balloting. మళ్ళీ గేర్ పెట్టారు. ఎందుకంటే విచ్ ఎక్స్‌పీరియన్స్డ్ మాల్ ప్రాక్టీసెస్ సచ్ యాస్ బ్యాలెట్ స్టఫింగ్ అండ్ బూత్ క్యాప్చరింగ్. ఓకే. ఈసీఐ ఇప్పుడు బానే ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అయిపోమంటారా? రిలాక్స్ అవ్వకూడదు. షుడ్ డెఫినెట్లీ సీక్ సొల్యూషన్స్ టు మేక్ ద ఈవీఎం మోర్ రోబస్ట్. ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి, ఇంకా ఇప్పుడున్న లోపాలు కూడా లేకుండా చేయడం కోసం ఇంకా సొల్యూషన్స్ ట్రై చేయాలి, వెతకాలి. అంటే ఇక్కడ మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సెర్చ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సెర్చ్ ఫర్ సొల్యూషన్స్. కొన్నిసార్లు సీక్ అంటే ట్రై అనే మీనింగ్ వస్తుంది. సీక్ అంటే ఆస్క్ అనే మీనింగ్ వస్తుంది. సీక్‌ని మల్టిపుల్ విధాలుగా వాడతారు. అది కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేంటి సీక్ అంటే సెర్చ్ ఫర్ సొల్యూషన్స్ అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ. రోబస్ట్ అంటే స్ట్రెంగ్త్, ఇంకా స్ట్రెంథెన్ చేయడం. ఈవెన్ యాస్ ఇట్ మస్ట్ రిజెక్ట్ కాల్స్ ఫర్ ఏ రిటర్న్ టు పేపర్ బ్యాలెటింగ్. ఇప్పుడు చాలా మంది ఏంటి ఈవీఎం ట్యాంపర్ చేస్తున్నారు, పేపర్ బ్యాలెట్‌లోకి మళ్ళీ వచ్చేయండి, మళ్ళీ పేపర్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే వాటిని రిజెక్ట్ చేయాలి. ఈ పేపర్ సిస్టమ్‌లోకి మళ్ళీ వెళ్ళకూడదు. ఎందుకంటే పేపర్ సిస్టమ్‌లో మనం ఎన్నో సంవత్సరాలుగా చూసాం. మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. బూత్ క్యాప్చర్ చేయడం, బ్యాలెట్ స్టఫింగ్ చేయడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. బూత్‌ని క్యాప్చర్ చేసేయడం, ఏమంటారు మనకి ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఈవీఎంఏ కరెక్ట్. సో, అదే కంటిన్యూ చేయాలి. దాంట్లో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి తప్పితే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. దట్ బీయింగ్ సెడ్, ఓకే, ఇవన్నీ చెప్పినప్పటికీ ది అనౌన్స్‌మెంట్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దట్ ద ఈసీఐ ఈస్ కమెన్సింగ్ ట్రయల్స్ ఆఫ్ ఎ రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ ఇష్యూడ్ టు బ్రింగ్ బ్యాక్ స్క్రూటినీ. ఈసీఐ చైర్మన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఏమని? దట్ ఈసీఐ ఈస్ కమెన్సింగ్ అంటే మొదలు పెడుతోంది. వేటిని మొదలు పెడుతుంది? ట్రయల్స్. వేటి ట్రయల్స్? ఆఫ్ ఎ రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్. ఒక రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ యొక్క ట్రయల్స్ మొదలు పెడుతోందంట ఈసీఐ. ఓకే. ఈ మొదలు పెడుతోంది అనే విషయం, ఈ అనౌన్స్‌మెంట్ ఏదైతే ఉందో ఈస్ షూర్ టు బ్రింగ్ బ్యాక్ స్క్రూటినీ. అది స్క్రూటినీని మళ్ళీ తీసుకొస్తుంది. ఖచ్చితంగా స్క్రూటినీ అనేది తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే అర్థమవుతుంది కదా! కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ దూరం నుంచే ఓటు చేసి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అక్కడికి తీసుకెళ్లకుండానే ఓటు వేసే సిస్టమ్ ఏదో తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. అంటే వేరే ఏదో ఉంటుంది ఓటు వేయడానికి. కానీ అది ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే రిమోట్ అన్నారు. దేర్ విల్ బి ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ విల్ వోట్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. అంటే మళ్ళీ నెట్వర్క్ అనేది వచ్చేసింది. ఇంతకుముందు ఈవీఎంలో నెట్వర్క్ లేదు. అది స్టాండ్ అలోన్ డివైస్. దానికదే వేరేగా ఒక డివైస్. వేరేదంతా కనెక్ట్ అయ్యి లేదు.
ఇప్పుడు నెట్వర్క్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల. దీన్ని మేము ట్రయల్ చేస్తున్నాము అని చెప్పి సునీల్ అరోరా అనౌన్స్ చేశారు. దీనివల్ల ఇట్ ఈస్ ష్యూర్ టు బ్రింగ్ బ్యాక్ స్క్రూటినీ. సో, మళ్ళీ దీన్ని జనాలు పరిశీలిస్తారు, స్క్రూటినైజ్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. చేసే అవకాశం ఉంది. షూర్ ఖచ్చితంగా స్క్రూటినీని తీసుకొస్తుంది. ECI officials have not elaborated or released any detailed document. ECI officials ఎలాబొరేట్ చేయలేదు. ఎలాబొరేట్ చేయడం అంటే ఒక విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పడం. ఎలాబొరేట్‌గా చెప్పలేదు. రిలీజ్ ఎనీ డీటెయిల్డ్ డాక్యుమెంట్, దానికి సంబంధించిన డీటెయిల్డ్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయలేదు. బట్ హావ్ మెన్షన్డ్, కానీ ఏమని మెన్షన్ చేశారు? దట్ ద సిస్టమ్ బీయింగ్ డెవలప్డ్ బై ఐఐటీ మద్రాస్ యూజెస్ ది బ్లాక్ చైన్ మెథడ్ ఫర్ టూ-వే రిమోట్ ఓటింగ్ అట్ డిజిగ్నేటెడ్ సెంటర్స్. ఈ సిస్టమ్ ఎవరు డెవలప్ చేస్తున్నారో, ఐఐటీ మద్రాస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది బ్లాక్ చైన్ మెథడ్‌ని వాడుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఫర్ టూ-వే రిమోట్ ఓటింగ్. టూ-వే రిమోట్ ఓటింగ్ అంటే ఒకవైపు నుంచి వీళ్ళు ఓటు వేస్తారు, అది ఇంకోవైపు ఎక్నాలెడ్జ్ చేస్తారు అట్ డెసిగ్నేటెడ్ సెంటర్స్. వాళ్ళు డెసిగ్నేట్ చేసిన సెంటర్స్‌లో ఇది జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ దీని గురించి ఎవరికీ, ఎందుకంటే డీటెయిల్ డాక్యుమెంట్ అనేది లేదు. సో, ఎవరికీ డీటెయిల్స్ తెలీదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతారన్న విషయం మాత్రమే మనకు ప్రస్తుతానికి తెలుసు డెసిగ్నేటెడ్ సెంటర్స్‌లో. Remote voting as an option has gained some priority during the COVID-19 pandemic in order to address social distancing. సోషల్ డిస్టెన్సింగ్ అనే ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయడానికి, ఎందుకంటే మీరు ఎలక్షన్స్ అంటే అందరూ ఒకే చోట ఉండాలి, నిల్చోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అనేది కష్టం. సో, కాబట్టి దీన్ని అడ్రెస్ చేయడానికి రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ COVID-19 టైంలో దానికి ప్రయారిటీ వచ్చింది. సో, యూఎస్‌లో ఏం జరిగింది? మనకి యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ది మెయిల్ ఇన్ బ్యాలెట్ సిస్టమ్ వాడారు. వేర్ రిజిస్టర్డ్ ఓటర్స్ రిసీవ్డ్ బ్యాలెట్స్ అండ్ రిటర్న్డ్ ఇట్ విత్ వయా పోస్ట్ ఆర్ డ్రాప్డ్ ఇట్ ఆఫ్ ఎట్ సెక్యూర్ డ్రాప్ బాక్సెస్ ఆర్ ఓటింగ్ సెంటర్స్ వాజ్ వైడ్లీ యూజ్డ్. బట్ దిస్ వాజ్ ఎంటైర్లీ పేపర్ బేస్డ్. అమెరికాలో ఏం జరిగిందంటే ప్రతి రిజిస్టర్డ్ ఓటర్ కూడా మెయిల్ ఇన్ సిస్టమ్ వాడతామని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పోస్ట్ వచ్చింది. అంటే ఓటింగ్ వేసే పేపర్ ఉంటది చూడండి, వాళ్ళకి పోస్ట్ చేసింది గవర్నమెంట్. పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఓటు వేస్తాం అనుకున్నారో దానిపైన టిక్ పెట్టి, వాళ్ళు దానిపైన సంతకం పెట్టి, దాన్ని మళ్ళీ పెట్టేసి వాళ్ళ డెసిగ్నేటెడ్ సెంటర్‌కి ఎయిదర్ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు, లేదా దగ్గరలో డ్రాప్ బాక్సులు పెట్టారు. ఆ డ్రాప్ బాక్సుల్లో పడేయొచ్చు. ఓకే. డ్రాప్ బాక్స్‌లో పడేయొచ్చు. పడేస్తే ఆ ఓటు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇదంతా కూడా కంప్లీట్‌గా పేపర్ బేస్డ్ సిస్టమ్. అంటే ఒక ఎలక్షన్ బూత్ పెట్టి మొత్తం వేయడం చేయకపోయినా, వీళ్ళ ఇళ్ళకి పేపర్ వచ్చింది, వాళ్ళు టిక్ పెట్టేశారు, సంతకం పెట్టేశారు, డ్రాప్ బాక్స్‌లో పడేశారు, లేదా పోస్ట్ చేసేశారు. కానీ ఇది పేపర్ బేస్డ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాదు. కానీ బ్లాక్ చైన్ సిస్టమ్‌లో ఏం జరుగుతుంది? ద బ్లాక్ చైన్ మెథడ్ ఇంప్లిమెంట్స్ అన్ ఆన్‌లైన్ పబ్లిక్ బులెటిన్ బోర్డ్ దట్ అలౌస్ ఫర్ ఎ లీనియర్ ఆర్డరింగ్ ఆఫ్ డేటా టు విచ్ ఎ యూజర్ కెన్ ఓన్లీ ఫర్దర్ అపెండ్ డేటా. ఓకే. బ్లాక్ చైన్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఒక పబ్లిక్ బులెటిన్ బోర్డ్ ఉంటుంది. పబ్లిక్‌గానే మీకు మొత్తం, అంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలీదు. కానీ ఉన్న ప్రకారం నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. పబ్లిక్ బులెటిన్ బోర్డ్ ఉంటుంది. కొత్త యూజర్ ఎవరైనా దాన్ని యాక్సెస్ వేసేసారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే చూడండి. లుక్ ఎట్ దిస్. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి. నేను ఓటేసాను. ఇది ఒక రికార్డ్ కింద యాడ్ అయిపోయింది. మా వైఫ్ ఓటేసింది. ఇంకో రికార్డ్ కింద యాడ్ అయిపోయింది. ఇంకొకళ్ళు ఓటేసారు. ఇంకో రికార్డ్ కింద యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరొచ్చారనుకోండి. మీరు ఓటేసినప్పుడు యూ కెనాట్ టచ్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ థింగ్స్. వాటిని మీరు ట్యాంపర్ చేయలేరు, టచ్ చేయలేరు. మీరేసింది ఇంకొక రికార్డ్ కింద యాడ్ అవుతుంది. అందుకే పబ్లిక్ బులెటిన్ బోర్డ్ అని చెప్పారు. అలాగా ఒక్కొక్కళ్ళు చేస్తున్న కొద్దీ అది యాడ్ అవుతూ ఉంటుంది తప్పితే పాత వాటిని అది టచ్ చేయలేదు. కెన్ ఓన్లీ ఫర్దర్ అపెండ్ డేటా. ద బోర్డ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ పబ్లిక్. సో, అందరికీ కనిపిస్తది. ఎనీవన్ టు రీడ్ అండ్ వెరిఫై. ఇది ప్రైవేట్ కాదు. ఎవరో ఒకరు మోసం చేస్తున్నారనడానికి కూడా ఉండదు. పబ్లిక్ బులెటిన్ బోర్డ్. ఎవ్రీబడీ కెన్ సీ. అంటే ఓటు వేశారనే విషయం తెలుస్తుంది. ఎవరికి వేశారనేది తెలీదు. పలానా వ్యక్తి ఓటు వేశారని తెలుస్తుంది. బట్ ఎవరికి వేశారనేది సీక్రెట్, క్రిప్టోగ్రాఫిక్. అది కనిపించదు. ద టెక్నాలజీ హాస్ బీన్ పుట్ ఇన్ యూజ్ ఫర్ క్రిప్టో కరెన్సీస్. మీరు బిట్‌కాయిన్ పేరు వినుంటారు. బిట్‌కాయిన్ యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ బేస్ మీద నడుస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి బిట్‌కాయిన్స్ నడుస్తాయి. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో కూడా ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే ఒక రికార్డ్ కింద యాడ్ అయిపోతుంది. పలానా వాడు దగ్గర కొనేసాడు. రికార్డ్ యాడ్ అయిపోయింది. ఇంకోళ్ళు కొన్నారు, యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ అయిపోతూ ఉంటదన్నమాట. సో, దీని గురించి డీటెయిల్డ్‌గా ఐ విల్ డూ ఎ సెపరేట్ వీడియో. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో నేను సెపరేట్‌గా చెప్తాను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ హియర్. సో, ద బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ రికార్డ్స్ ఎ లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో, బిట్‌కాయిన్‌లో ఏం జరుగుతుంది? లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తుంది. దట్ కెన్ బి రెడ్ టు ఫైండ్ ఔట్ హూ ఓన్స్ విచ్ బిట్ కాయిన్స్.
వితౌట్ ఎనీ సెంట్రలైజ్డ్ అథారిటీ. ఎవరికి ఏ బిట్ కాయిన్ ఉంది అనేది అది కనిపిస్తుంది క్లియర్‌గా. దట్ కెన్ బి రెడ్. ఓకే. ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. కానీ దీన్ని రెగ్యులేట్ చేస్తుంది ఎవరు అంటే వితౌట్ ఎనీ సెంట్రలైజ్డ్ అథారిటీ. ఏ సెంట్రలైజ్డ్ అథారిటీ కూడా దీన్ని రెగ్యులేట్ చేయదు. సిస్టమ్ అనేది అంత చక్కగా డెవలప్ చేయగలిగారు. చేయగలగడం వల్ల దీన్ని నడుస్తుందన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్, ద ఓటింగ్ అథారిటీ విల్ హావ్ టు అథెంటికేట్ దిస్ బులెటిన్ బోర్డ్ ఇన్ విచ్ యూజర్స్ సైన్ ఇన్ యూజింగ్ క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్స్ టు రిజిస్టర్ దేర్ ఓట్స్ ఇన్ ఎ లెడ్జర్. ఓకే. కానీ బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్‌లో ఎలా జరుగుతుంది? అది క్రిప్టో కరెన్సీస్ విషయంలో పర్లేదు. ఎవరు లేకపోయినా పనైపోతుంది. కానీ ఇక్కడ వస్తుందేంటంటే ఒక ఓటింగ్ అథారిటీ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. విల్ హావ్ టు అథెంటికేట్ దిస్ బులెటిన్ బోర్డ్. ఈ బులెటిన్ బోర్డ్‌ని వాళ్ళు అథెంటికేట్ చేయాలి. ఓసారి ఓటింగ్ అథారిటీ అంటే ఓటు వేయగలిగే వ్యక్తి అనుకుంటాను. ఎలా అథెంటికేట్ చేయాలి? సారీ ఈసీఐనే అథెంటికేట్ చేయాలి. ఎలాగా? ఇన్ విచ్ యూజర్స్ సైన్ ఇన్ యూజింగ్ క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్స్. క్రిప్టోగ్రాఫిక్ అంటే అర్థం ఏంటి? క్రిప్టోగ్రఫీ. క్రిప్టిక్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ అండర్‌స్టూడ్ బై ఎవ్రీవన్. అంటే కోడ్స్ ఉపయోగించి మీకు కోడింగ్, డీకోడింగ్ ద్వారా ఎన్‌క్రిప్ట్, డిక్రిప్ట్ అనే పదాలు వినుంటారు చూడండి. ఎందుకోసం? ఒక నెట్వర్క్ ద్వారా ఒక డేటా వెళ్ళిందనుకోండి. ఆ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పాస్వర్డ్‌ని టైప్ చేశాను. పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఈస్ ద పాస్వర్డ్ యాస్ ఇట్ ఈస్‌గా క్యాప్చర్ అయ్యి వెళ్ళిందనుకోండి నెట్వర్క్‌లో, ఎవరో ఒకళ్ళు దాన్ని క్యాప్చర్ చేసేయొచ్చు. పాస్వర్డ్ ఏమవుతుందంటే ఎన్‌క్రిప్ట్ అయిపోతుంది. అంటే నేను ఇక్కడ టైప్ చేసినప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్వర్డే ఎల్‌టీఎక్స్ క్లాసెస్ అనుకోండి. ఇది నేను టైప్ చేసినప్పుడు అది నెట్వర్క్‌లో నేను జీమెయిల్‌లో లాగిన్ అవుతున్నాను. ఈ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యాను. ఇది జీమెయిల్ సర్వర్‌కి ఎళ్ళాలి కదా! గూగుల్ సర్వర్‌కి ఎళ్ళాలి కదా! పాస్వర్డ్ వెళ్లి అథెంటికేట్ చేయాలి. ఈ వెళ్ళే దారిలో ఎల్‌టీఎక్స్ క్లాస్ అని వెళ్తుందా? వెళ్ళదు. ఎల్ బదులు ఆల్ఫా వెళ్ళొచ్చు. కోడింగ్ చేసుకుంటదది ఇంటర్నల్‌గా. టీ బదులు బీటా వెళ్ళొచ్చు. ఎక్స్ బదులు జెడ్ వెళ్ళొచ్చు. సి బదులు 1, ఎల్ బదులు 1. మీరు కోడింగ్, డీకోడింగ్ క్వెషన్స్ చేస్తారు చూడండి. ఎందులో? బ్యాంకింగ్ ఎగ్జామ్ రీజనింగ్ క్వెషన్స్. ఇవే కదా మరి. ప్రతిదానికి వేరే నంబర్ ఎళ్తుంది. అసలు నంబర్ ఎళ్ళదు. ఎవరైనా మధ్యలో దాన్ని లాగేసినా ఇది కనిపిస్తది వాళ్ళకి. ఇది కనిపించదు. ఓకే. అది వెళ్ళే దారిలో ఎవరైనా దాన్ని లాగేసినా ఇవి కనిపిస్తాయి. మళ్ళీ చివరి సర్వర్ దగ్గరికెళ్ళినప్పుడు డీకోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్‌క్రిప్ట్ అయింది. తర్వాత డీక్రిప్ట్ అయిపోయి మళ్ళీ ఆల్ఫా కాస్త ఎల్ అయిపోతుంది. బీటా కాస్త టీ అయిపోతుంది. సర్వర్ దగ్గర. అది వెరిఫై చేసుకుంటది. కరెక్టే సరిపోయింది. అథెంటికేట్. సైన్ ఇన్ అయిపోతాం. అంటే మనం ఇలాగ పాస్వర్డ్ కొట్టగానే సైన్ ఇన్ అయిపోతాం అనుకున్నా. కానీ వెనకాల ఇంత ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో ఎన్‌క్రిప్షన్ జరుగుతుంది. అక్కడ డిక్రిప్షన్ జరుగుతుంది. ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ జరిగిన తర్వాత అథెంటికేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. మనం క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్స్ మనం సంతకం పెడతాం. అది క్రిప్టోగ్రాఫిక్ అంటే ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి సిగ్నేచర్స్. మళ్ళీ అటువైపు సర్వర్‌లో మాత్రమే డీక్రిప్ట్ అవుతాయి. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వైపు మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళ దగ్గర ఒరిజినల్ సిగ్నేచర్ ఉంటది. దానికి దీనికి మ్యాచ్ చేసుకుంటారు. మధ్యలో మీ ఒరిజినల్ సిగ్నేచర్ ట్రావెల్ అవ్వదు. ఎన్‌క్రిప్ట్ అయిపోయి వెళ్తుంది. ఎవడన్నా మీ సిగ్నేచర్‌ని క్యాప్చర్ చేసేయాలన్నా చేయలేడు. ఎందుకంటే ఎన్‌క్రిప్ట్ అయిపోయి వెళ్తుంది కాబట్టి. అందుకే క్రిప్టోగ్రాఫిక్ అనే పదం వాడారు. టు రిజిస్టర్ దేర్ ఓట్స్ ఇన్ ఎ లెడ్జర్. లెడ్జర్‌లో రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఓటింగ్ అథారిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అథెంటికేట్ చేయాలి. ఈ సిగ్నేచర్ కరెక్టా కాదా అని. While this system, with its cryptographic features, promises data security and verifiability, the fact that it will depend upon a network and devices could introduce vulnerabilities that are present in any internet-based system. అయితే ఈ సిస్టమ్ మనకి ఎలా ఉంది? క్రిప్టోగ్రాఫిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఎన్‌క్రిప్షన్ జరుగుతుంది. కాబట్టి రిస్క్ తక్కువలాగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ప్రామిసెస్ డేటా సెక్యూరిటీ అండ్ వెరిఫైబిలిటీ. డేటా సెక్యూర్‌గానే వెళ్తుంది. ఎందుకంటే ఎన్‌క్రిప్ట్ చేసి వెళ్తున్నారు కదా! కాబట్టి రిస్క్ తక్కువే ఉంటుంది. వెరిఫైయబిలిటీ మీకు ఇందాకే చెప్పాను. పబ్లిక్ బులెటిన్ బోర్డ్ అది ఎవరు ఓటేస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. దొంగ ఓట్లు పడుతున్నాయా? ఒరిజినల్ ఓట్లు పడుతున్నాయని క్లారిటీ ఉంటుంది. సో, ఒకడి ఓటు ఇంకోటి వేయడానికి అవ్వదు. ఎందుకంటే సిగ్నేచర్ వెరిఫికేషన్ ఉందిక్కడ. ఇప్పుడు నేనున్నాను. నా ఓటు ఇంకొకళ్ళు వేసేయాలంటే కుదరదు. నా సిగ్నేచర్ వాడు కాపీ చేయలేడు. చేసినా అది వెరిఫై చేసేస్తారు. చెక్ చేస్తారు. సిస్టమ్ వెరిఫై చేస్తది. చెల్లదని చెప్పేస్తుంది. ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళు వేసే అవకాశం లేకుండా ఇది చేస్తుంది. వెరిఫైయబిలిటీ కూడా ఉంది. సమస్య ఏంటి? ద ఫ్యాక్ట్ దట్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ఎ నెట్వర్క్. కానీ ఇది నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది కదా! నేను ఇక్కడేస్తాను ఓటు. అది నెట్వర్క్‌లో ట్రావెల్ చేసి సర్వర్ దగ్గరికి వెళ్ళాలి. నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎవడైనా హ్యాక్ చేసే అవకాశాలుంటాయి. మనం ఎంత ఎన్‌క్రిప్షన్ చేసినా సరే హ్యాకింగ్ చేసే అవకాశాలుంటాయి అనే రిస్కులుంటాయని చెప్పారు. ఇంతకుముందు ఈవీఎంలో దేనికదే స్టాండ్ అలోన్ డివైస్. ఇది కనెక్ట్ అయ్యి లేదు. ఏ ఊరికి ఆ ఊరు ఒక సెపరేట్‌గా ఒక డివైస్ ఉంటుంది. కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి రిస్కులు తక్కువ. ఇప్పుడు నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి ఇంటర్నెట్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి సిస్టమ్‌లో ఉండే ఎటువంటి వల్నరబిలిటీస్ ఉంటాయో దీంట్లో కూడా వల్నరబిలిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్లాక్ చైన్ చాలా రోబస్ట్ సిస్టమ్. బిట్‌కాయిన్ కూడా ఇలాగే నడుస్తున్నప్పుడు ఈ రోజు వరకు ఒక ఇష్యూ కూడా రాలేదు.
చూద్దాం. A draft paper by MIT and Harvard researchers in November 2020 has raised concerns about the designs of a remote blockchain-based voting system and pointed to serious vulnerabilities in some instances where it was tried out. ఓకే. ఎంఐటీ, హార్వర్డ్ రీసెర్చర్స్ ఒక డ్రాఫ్ట్ పేపర్ అంటే అది కంప్లీట్‌గా ఫైనల్ అవ్వలేదు ఇంకా. వాళ్ళు నవంబర్‌లో ఇంకా పబ్లిష్ చేశారు. ఇంకా ఫైనలైజ్ చేస్తున్నారు. సో, ఈ పేపర్ ఇట్ హాస్ రైజ్డ్ కన్సర్న్స్‌ని రైజ్ చేసింది. కన్సర్న్స్ అంటే ఏంటి? కొన్ని ఆందోళనల్ని, కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది. ఏంటవి? ఇన్ సమ్ ఇన్‌స్టాన్సెస్ కొన్ని సందర్భాల్లో వేర్ ఇట్ వాస్ ట్రైడ్ ఔట్. ఎక్కడైతే ట్రై చేశారో అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. బ్లాక్ చైన్ సిస్టమ్‌ని ఉపయోగించి చేసిన సిస్టమ్‌లో కొన్ని సీరియస్ వల్నరబిలిటీస్ ఉన్నాయి, రిస్కులు ఉన్నాయని చెప్పారు. ద పేపర్ ఆల్సో పాయింట్స్ ఔట్ దట్ బియాండ్ వల్నరబిలిటీస్ ఫేస్డ్ బై ఎనీ ఇంటర్నెట్ బేస్డ్ సిస్టమ్, బ్లాక్ చైన్స్ ఆల్సో ఇంట్రొడ్యూస్ ఇష్యూస్ రిలేటెడ్ టు కాంప్లెక్సిటీ అండ్ దేర్ మేనేజ్‌మెంట్. ఇంటర్నెట్ బేస్డ్ సిస్టమ్స్‌లో ఉండే వల్నరబిలిటీస్ అన్నీ ఎలాగూ ఉంటాయి. వాటితో పాటు బ్లాక్ చైన్ ఏంటంటే ఆ టెక్నాలజీ అంత తొందరగా అర్థం కాదు. ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్. సో, కాంప్లెక్సిటీ యాడ్ అయిపోతుంది. దాన్ని మేనేజ్ చేయడం కూడా కష్టం. సో, ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బ్లాక్ చైన్ వల్ల అని చెప్తున్నారు. The ECI would do well to exercise caution before deploying this method in elections. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వుడ్ డూ వెల్ టు ఎక్సర్సైజ్ కాషన్. ఇలాంటి సిస్టమ్‌ని ఎలక్షన్‌లో డిప్లాయ్ చేసే ముందు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. వుడ్ డూ వెల్ టు ఎక్సర్సైజ్ కాషన్ అంటే జాగ్రత్త వహిస్తే మంచిది. బిసైడ్స్ సబ్జెక్టింగ్ ఇట్ టు రిగరస్ పబ్లిక్ అప్రైజల్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు సబ్జెక్టింగ్ ఇట్ టు రిగరస్ పబ్లిక్ అప్రైజల్. పబ్లిక్ అప్రైజల్ అంటే అర్థం ఏంటి? అప్రైజ్ అంటే అర్థం ఏంటి? ఎగ్జామిన్ చేయడం. పబ్లిక్‌కి కూడా దాని గురించి డీటెయిల్డ్‌గా చెప్పాలి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రజలందరి యొక్క ఆమోదాన్ని పొందాలి. ప్రజల ఆమోదం పొందకుండా మనం ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితి జరుగుతుందో రైతుల ప్రొటెస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ పార్లమెంట్‌లో హడావిడిగా బిల్స్ పాస్ చేస్తుంది. ఫార్మర్ బిల్స్. దానివల్ల ఇప్పటికి ఎన్ని సమస్యలు రిపబ్లిక్ డే రోజు ఇండియా పరువు పోయింది. వాళ్ళు అదే ప్యారలెల్‌గా ర్యాలీ చేయడం, ఆ ఎర్రకోట మీద హడావిడి చేయడం. అటు రైతుల్ని మనం పూర్తిగా తప్పు పట్టలేం. ఇటు గవర్నమెంట్‌ని తప్పు పట్టలేం. తప్పు పడితే ఇద్దరిని తప్పు పట్టాలి. అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అందుకనే ఇన్ ఎ డెమోక్రాటిక్ సిస్టమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్ ఫర్ ఎనీ డెసిషన్. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రజలందరి యొక్క నమ్మకాన్ని పొందడం, వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిగరస్ అంటే చాలా స్ట్రిక్ట్‌గా, డీటెయిల్డ్‌గా అనే మీనింగ్ వస్తుంది. పబ్లిక్ అప్రైజల్ అంటే ఎగ్జామినేషన్ అని అర్థం. ఇప్పుడు మీకు రివ్యూ అన్నట్టు. జాబ్ చేసే వాళ్ళకి యాన్యువల్ అప్రైజల్ జరుగుతుంది. అప్రైజల్ అంటే ఏంటి? ఈ జాబ్‌లో పెర్ఫార్మన్స్ అప్రైజల్. సరిగ్గా పెర్ఫార్మ్ చేశామా? లేదా? మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యారా? లేదా? అని చెప్పి మన మేనేజర్ అప్రైజ్ చేస్తారు. అలాగే మీకు బ్యాంకుల్లో గోల్డ్ అప్రైజర్స్ ఉంటారు. మనం గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఆ గోల్డ్ క్వాలిటీ కరెక్ట్‌గా ఉందా? లేదా? వాళ్ళు అప్రైజ్ చేస్తారు. ఎగ్జామిన్ చేసే వాళ్ళని అప్రైజర్స్ అంటారు. అది. డిప్లాయ్ అంటే ఇంప్లిమెంట్ చేయడం, మోహరించడం అనే మీనింగ్ వస్తుంది. సో, సమ్మరైజ్ చేయాలంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీని ఎలక్షన్స్‌లో ఉపయోగించడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ట్రయల్స్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి స్టాండ్ అలోన్ సిస్టమ్స్. ఏ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి లేవు. కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి రిస్కులు చాలా తక్కువున్నాయి. వల్నరబిలిటీస్ లేవు. ఇప్పుడు చూడండి, ఏ దేశానికి ఆ దేశం డిస్కనెక్టెడ్‌గా ఉంటే కరోనా వైరస్ చైనాలోనే ఉండేది. అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఏ రకంగా ట్రేడ్ వ్యాపారం వల్ల గాని, బిజినెస్ పరంగా గాని, చదువు కోసం గాని, గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. రోజు ఫ్లైట్స్ ఇటు నుంచి అటు వెళ్తున్నాయి. దానివల్ల వైరస్ ప్రపంచం అంతా వ్యాపించేసింది. సిమిలర్‌గా నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్స్‌లో ఏంటంటే ఒక చోట ప్రాబ్లమ్ వస్తే మొత్తం అంతా వ్యాపించే అవకాశాలుంటాయి. ఒకళ్ళు పట్టుకొని మొత్తం సిస్టమ్‌ని స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈవీఎంస్‌లో ఆ ప్రాబ్లమ్ లేదు. దేనికదే స్టాండ్ అలోన్ సిస్టమ్‌గా ఉంది. ఇప్పుడు ఈసీఐ ఏమో బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీ వాడదాం అని చెప్పి ట్రై చేస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆల్రెడీ బిట్ కాయిన్స్ వాడుతున్నాయి. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. చాలా రోబస్ట్ సిస్టమ్. అంత ఈజీగా మనం దాన్ని ట్యాంపర్ చేయలేం. అయినప్పటికీ అది ఇంటర్నెట్ బేస్డ్ సిస్టమ్, నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి రిస్కులుండే అవకాశాలుంటాయి. ఇలాంటి సిస్టమ్స్ నిజంగానే ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలందరూ చాలా ఎక్కువగా కాషన్ వహించాలి, జాగ్రత్త వహించాలి, మల్టిపుల్ ట్రయల్స్ చేయాలి. అండ్ వీ హావ్ టు టేక్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా పొందాలి. పబ్లిక్‌కి దాని గురించి వివరాలనేవి అందించాలి అని ఎడిటోరియల్ చెప్తోంది. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. మన ఇన్‌స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా మనకి కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. క్యాట్, జీఆర్ఈ, జీమాట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను సెపరేట్ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఛానెల్ యొక్క లింక్ కూడా మీకు వాట్సాప్ ఒక కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. యూ కెన్ క్లిక్ అండ్ సబ్‌స్క్రైబ్ టు దట్ ఛానెల్ సెపరేట్‌లీ. అందులో క్యాట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గాని, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అన్నీ నేను చెప్తాను. యూ కెన్ ఫాలో ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.